అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇజ్రాయెల్ భారత్‌కి అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నట్టుగా ఒక న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఏమిటి ఈ న్యూస్ అంటే ఇజ్రాయెల్ భారత్‌కి సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ని ఇస్తోంది అనే న్యూస్. లిటరల్లీ ఈ మిసైల్ భారత సేనకి అందుబాటులోకి గనక వస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇక అన్నీ ముడుచుకుని మాట కూడా గొంతులోనే మింగి పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్, బంగ్లాలే కాదు చైనా కూడా భారత్తో జర భద్రం అబ్బాయిలు, గీత దాటి అటుగాని వెళ్ళేరు, మరి భారత్ వేసేస్తుంది చూస్తే అని తన సైన్యాలను అలర్టులో పెట్టే పరిస్థితి వస్తుంది. మరి ఇజ్రాయెల్ ఇస్తానంటున్న సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ పేరు గోల్డెన్ హారిజన్. దీనిని ALBM అంటారు, అంటే ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. మన వద్ద బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ ఇప్పటికే ఉంది. ఈ బ్రహ్మోస్ బద్దలు కొట్టిన తీరుకు పాకిస్తాన్ పొగరు, వగరు, జిగురు అన్నీ మట్టి కరిచి మౌతుకు సీలేసుకుని ఇంకా పడుకునే ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని ఈ బ్రహ్మోస్తోనే బ్లడ్ వామిట్ చేయించింది. మరి బ్రహ్మోస్ అంత పవర్ఫుల్ మిసైల్ అన్నమాట. బ్రహ్మోస్ గురించి మీకు తెలియని విషయం ఏమీ కాదు. అలాంటి వెరీ పవర్ఫుల్ బ్రహ్మోస్ కంటే కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇస్తానంటున్న గోల్డెన్ హారిజన్ ఇంకా పవర్ఫుల్ అంట. ముందుగా ఒకసారి బ్రహ్మోస్ గురించి కాస్త మళ్ళీ చెప్పుకుంటే గోల్డెన్ హారిజన్ గురించి మనకు అర్థమవుతుంది. బ్రహ్మోస్ని గురించి ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అంటారు. ఇది మ్యాక్ 2.8 to 3 స్పీడ్ కలిగి ఉంటుంది. అంటే ధ్వనివేగం కంటే 3 రెట్లు అధికం అన్నమాట. అమెరికాకు చెందిన టామ్ హాక్ కంటే ఇది వేగవంతమైనది. ఇది శత్రువుల రాడార్లకు కనబడదు. కనబడిన రాడార్ స్పందించే సమయం బ్రహ్మోస్ వాటికి ఇవ్వదు. ఈ లోపే పేల్చేస్తుంది. ఇది భారత్ అండ్ రష్యాల సంయుక్త ప్రాజెక్టు. కంపెనీ పేరు వచ్చేసి బ్రహ్మోస్ ఏరోస్పేస్. భారత్కి చెందిన బ్రహ్మపుత్ర నది అండ్ రష్యాకి చెందిన మోస్క్వా నది, ఈ 2 నదుల పేర్లను కలిపి బ్రహ్మోస్ అన్న పేరును పెట్టారు. దీని భూమి నుండి గాని, సముద్రం నుండి గాని, గాలి నుండి గాని 3 ప్లాట్ఫామ్ల నుండి కూడా ప్రయోగించవచ్చు. సుకోయ్ Su-30 MKI నుండి దీనిని లాంచ్ చేయవచ్చు. దీనిలో ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీని వాడారు. శత్రు రాడార్స్, షిప్స్, కమాండ్ సెంటర్స్ లాంటి వాటిని ఇది 0 లెవెల్తో టార్గెట్ చేసి వేసేస్తుంది. ప్రస్తుతం బ్రహ్మోస్కి అప్డేటెడ్ వెర్షన్ కూడా తయారు చేస్తున్నారు, మ్యాక్ 6 to 7 వేగంతో. బ్రహ్మోస్కు సంబంధించిన మనకు తెలిసిన వివరాలు ఇవి. ఇక ఇజ్రాయెల్ ఇప్పుడు మనకు ఇస్తానంటున్న గోల్డెన్ హారిజన్ మిసైల్ విషయానికి వస్తే, గోల్డెన్ హారిజన్ మిసైల్ గాలి నుండి ప్రయోగించగల మిసైల్. దీని పరిధి 15,000 నుండి 2,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది అని అంచనా. ఈ మిసైల్కి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. ఈ మిసైల్ మ్యాక్ 5 స్పీడ్తో ఉంటుంది, అంటే మన బ్రహ్మోస్ కంటే ఎక్కువ. మన బ్రహ్మోస్ మ్యాక్సిమం మ్యాక్ 3 స్పీడ్ వరకు మాత్రమే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇస్తానంటున్న గోల్డెన్ హారిజన్ గురించి అంతా కూడా బ్రహ్మోసే ఆపరేషన్ సింధూర్లో అలా ఎదురులేని రీతిలో బద్దలు కొట్టగలిగింది అంటే ఇక గోల్డెన్ హారిజన్ స్పీడ్కి ఇంకా ఎలా దుమ్ము లేచిపోతుందో కదా అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ మిసైల్ గనక భారత సైనిక దళాలకు అందుబాటులోకి వస్తే భారత్ ఎయిర్ స్ట్రైక్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది అనే చెప్పవచ్చు. ఇక జన్మలో పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని నోరు మెదపను కూడా మెదపలేవు. ఒకవేళ మెదిపితే 2 దేశాలు కూడా చంకనాకిపోతాయి. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఎయిర్ స్ట్రైక్ల దాడికి పాకిస్తాన్ కక్కా వికలమైపోయింది. ఇంకా అందులోంచి కోలుకోకుండా కావుమంటోంది. F-16లు, J-17లు కనీసం 10 కూలిపోయాయి. ఆ సందర్భంగా హై వాల్యూ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాకిస్తాన్ లాస్ అయింది. అంటే ఒక C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లాస్ అయిందన్నమాట. ఇదే కాక ఒక లాంగ్ రేంజ్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లోపల 300 కిలోమీటర్ల లోపల భారత్ దెబ్బకు కూలిపోయాయి. 4 లొకేషన్స్కు సంబంధించిన రాడార్స్ డ్యామేజ్ అయ్యాయి. ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బ్యాటరీ ధ్వంసమైంది. 20 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, 2 ఎయిర్ ఫీల్డ్లలోని రన్వేలు, 3 హ్యాంగర్స్ డ్యామేజ్ అయ్యాయి. మొత్తం ఎకానమిక్ అండ్ మిలిటరీ ఇంపాక్ట్ విషయానికి వస్తే పాకిస్తాన్కి సుమారు $1.5 బిలియన్ నష్టం జరిగింది. ఇదంతా కాక పాక్లోని ఉగ్రవాద స్థావరాలు, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా ధ్వంసమైంది. 100 మంది మిలిటెంట్స్ని పైలోక యాత్రకి పంపించారు. అలా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి తీసింది. ఈ మొత్తం ఆపరేషన్లో ప్రధానమైన ఆయుధం ఏమిటి అంటే బ్రహ్మోస్. ఇప్పుడు పాకిస్తాన్ ఈ నష్టాన్ని కవర్ చేసుకోలేక, తిరిగి పునర్నిర్మించుకోలేక నడ్డి విరిగిన నక్కలా దేక్కుంటూ అప్పు కోసం తిరగరాని దేశాల చుట్టూ బొచ్చ పట్టుకుని తిరుగుతూ ఉంది. ఇవేం మనం శత్రుత్వం కొద్దీ చెప్పుకుంటున్న మాటలేం కాదు. పాకిస్తాన్ PM షహబాజ్ షరీఫ్తో సహా వారి మంత్రివర్గానికి చెందిన పలువురు మంత్రులు, అధికారులు కూడా పలుసార్లు తమ దీనస్థితిని గురించి, పేదరికాన్ని గురించి
అడుక్కు తినే గతిని గురించి చెప్పుకున్నారు. సో ఇలా ఒకే ఒక్క దెబ్బకి పాకిస్తాన్ ఇంకా కోలుకోవడం లేదు. ఇక అలాంటిది ఇప్పుడు బ్రహ్మోస్కు తోడుగా ఇజ్రాయిల్ వారి గోల్డెన్ హారిజన్ కూడా వచ్చి జాయిన్ అయిందనుకోండి, నాలుకదేముందండి, ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. మేము శక్తివంతులమే, మేము ఊరుకోము, దెబ్బకు దెబ్బ తీస్తాం, మా వద్ద కూడా మిసైల్స్ ఉన్నాయి, వాటిని భారత్ వైపే గురిపెట్టి ఉంచుతాం టైపు మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు. సొల్లు మాటలు. మాటలకు ఖర్చు లేదు కదా, కానీ రంగంలోకి దిగితే తెలుస్తుంది ఎవరు టైసను, ఎవరు లిల్లీపుట్ అనేది. గోల్డెన్ హారిజన్ అనే ఈ బాలిస్టిక్ మిసైల్ స్పారో మిసైల్స్ ఫ్యామిలీ నుండి డెవలప్ చేయడం జరిగింది. మొదట దీనిని ఏరో డిఫెన్స్ సిస్టమ్ టెస్టింగ్ కోసం ఉపయోగించారు. దీని హైపర్సోనిక్ వేగం వల్ల శత్రు డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఉన్నా లోనికి చొచ్చుకుపోగలుగుతుంది. దీని పొడవు 8.3 మీటర్లు ఉంటుంది, బరువు 3100 కిలోగ్రాములు ఉంటుంది. మన భారత్ రష్యా నుండి గతంలో కొనుగోలు చేసిన Su-50 MKI ద్వారా దీనిని లాంచ్ చేయవచ్చు. రష్యా, చైనా, ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాల వద్ద మాత్రమే ఇలాంటి మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్తో ఈ డీల్ ఓకే అయితే ఈ పవర్ఫుల్ మిసైల్ గ్రూపులో భారత్ కూడా ఒకటవుతుంది. గోల్డెన్ హారిజన్తో లోతుగా పాతిపెట్టబడిన లేదా భారీగా బలోపేతంగా నిర్మించబడిన నిర్మాణాలను నాశనం చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ భారత్ల బార్డర్లో ISI కావచ్చు లేదా టెర్రరిస్టులు కావచ్చు చాలా బంకర్లు నిర్మించారన్నది అంచనా. సో ఈ బంకర్లని ఈ గోల్డెన్ హారిజన్ ఈజీగా శ్మశానపు దిబ్బలుగా మారుస్తుంది. మరి మోడీ గారు ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళడానికి ముందైతే ఈ వార్త బాగా స్ప్రెడ్ అయింది. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయంగా వేచి చూడాల్సి ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటన నిమిత్తం 25, 26 తేదీలలో ఇజ్రాయెల్కి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ గోల్డెన్ హారిజన్ అనే హైపర్సోనిక్ మిసైల్ మ్యాక్ 5 స్పీడ్ గల మిసైల్ని భారత్కు ఇవ్వనున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు మోడీ గారు ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడం, అంటే ఇప్పటి వరకు సాధించిన పురోగతి, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లడం గురించి సమీక్షిస్తారన్నమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం విషయంగా ఒప్పందాలు జరుగుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం కోసం చర్చలు జరుగుతాయి. తర్వాత రక్షణ మరియు సెక్యూరిటీ, డిఫెన్స్ మరియు సెక్యూరిటీ రంగాలలో కొత్త అవకాశాలను అన్వేషించడం, ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలపరచడం గురించి కూడా చర్చలు జరుగుతాయి. వ్యవసాయం అండ్ వాటర్ మేనేజ్మెంట్ రంగాలలో సహకారాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ట్రేడ్ మరియు ఎకానమీ రంగాలలో మరిన్ని అవకాశాలను చర్చించడం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడం కూడా జరుగుతుంది. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ఇండియన్ జూయిష్ కమ్యూనిటీలతో సమావేశం కూడా జరుగుతుంది. ప్రాంతీయ గ్లోబల్ విషయాలపై దృక్పథాలను మార్పిడి చేసుకోవడం, ఉగ్రవాదం వంటి సమస్యలపై 2 దేశాలు కూడా చర్చించడం జరుగుతుంది. ఇలాంటి విషయాల మీద లోతుగా చర్చించడం కోసం మోడీ గారు ఇజ్రాయెల్కి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ గోల్డెన్ హారిజన్ అనే ఈ మిసైల్ని భారత్కు ఇవ్వనున్నట్టుగా వార్త అయితే బయటకు వచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజము అనే విషయంగా మరికొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.